మనం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో మొత్తానికి ఉదయనిధి స్టాలిన్కి అరెస్ట్ నుంచి కొంత ఉపశమనం కలిగింది. ఉదయం ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేస్తే సో అది చర్చలో అంటే బెంచ్ పైకి రాకముందుకే దానిపైన వాదనలు కాకముందుకే స్టాలిన్ని అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఇప్పుడే బెయిల్ కూడా మంజూరు కావడం జరిగింది. బట్ ఈ అరెస్ట్ పర్వాన్ని ఎట్లా చూడాలి? త్రిష పైన చేసినటువంటి కామెంట్స్ని ఇప్పటికే మహిళా కమిషన్ కూడా టీఎంకే కంప్లైంట్ చేసింది. సో ఎట్లా చూస్తున్నారు ఈ ఎపిసోడ్ని? ఈ ఉదంతంలో మొత్తం మీద చూసినప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, కావేరీ జలాలు కావచ్చు, లేదా మరొక సమస్య మీద ఆందోళన లేకపోతే వ్యాఖ్యానించే లేదా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్కి ఉంది. అంతవరకు పరిమితమైతే వేరు. అలా కాకుండా ఆ కావేరీ జలాలతోటి లేకపోతే ఇతర సమస్యలతోటి సంబంధం లేనటువంటి సినీ నటి త్రిష గురించి పరోక్షంగానే, ప్రత్యక్షంగా అన్నారని కాదు, పరోక్షంగానే ద్వంద్వార్థపు పదాలతోటి అసభ్యంగా వ్యవహరించారు, లేకపోతే అసభ్యంగా కామెంట్ చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఎవరిని పేరు పెట్టి అనలేదు కదా అని చెప్పేసి చెప్తున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో ఇలాంటి అంటే సినిమా నటుల మీద కావచ్చు, లేదా మహిళల మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ఈ విధమైనటువంటి ద్వంద్వార్థపు కామెంట్స్ లేకపోతే అవాంఛనీయమైనటువంటి పదజాల వినియోగం అనేటువంటిది ఇవాళ కొత్తగా ఏం కాదు, దాని పరంపరలో భాగంగానే జరిగింది. ఏమైనప్పటికీ అసందర్భంగా అభిమానులు అనేక విధాలుగా రెచ్చగొడతారు, అనేక విధాలుగా వ్యాఖ్యానిస్తారు. కానీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సంయమనాన్ని కోల్పోయి తన కార్యకర్తలని, మద్దతుదారులని ఉత్తేజపరిచేందుకు డబుల్ మీనింగ్, ద్వంద్వార్థపు పదజాలంతో అంటే సార్ ఉదయనిధి స్టాలిన్ ఇందాక మీరు అన్నారు ఇదంతా ఒక పరంపరగా నడుస్తుందని చెప్పేసి. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శశికళ పాదాలను దాకిన ఎపిసోడ్ పైన కూడా ఉదయనిధి స్టాలిన్ ఇట్లాంటి కామెంట్సే చేయడం జరిగింది. సో ఒక డెడ్ బాడీ లాగా, చనిపోయిన శవం లాగా ఆయన కాళ్ళ మీద పడ్డారు, శశికళ కాళ్ళ మీద పడ్డారు అని చెప్పేసి. అంటే మహిళల్ని అగౌరవపరుస్తూ, మహిళల్ని కించపరిచేటువంటి ఉద్దేశం గతంలో ఎన్నికల ముందు నుంచే ఉదయనిధి స్టాలిన్ చేస్తున్న ఎపిసోడ్ కనిపిస్తుంది. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా ఎవరు ఉదయనిధికి మద్దతు ఇవ్వట్లేదు. ఈవెన్ తమిళిసై సౌందరరాజన్ కానీ, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానీ ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. సో ఎందుకు ఉదయనిధి స్టాలిన్ అంటే గతంలో కూడా ఇట్లాంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన వ్యవహార శైలిని ఎట్లా చూడాలి? అంటే శశికళ పళనిస్వామి మీద చేసినటువంటి కామెంట్ కి దీనికి తేడా ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి కామెంట్. ఇది ఇలాంటి ఏ మహిళ అయినా, ఆమె సినిమా నటైనా, సాధారణ మహిళ అయినా, లేకపోతే ఎవరైనా కానీ ఈ విధంగా కించపరచడం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి తగని పని అని మాత్రం పదే పదే చెప్పుకో. రాజకీయ చర్చల స్థాయిని తగ్గించినట్టు కాదా ఇలాంటి కామెంట్స్ చేస్తే? డెఫినెట్ గా హుందాతనాన్ని కోల్పోయి ఒక చౌకపారు వ్యవహారంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లోకానికి కనిపిస్తున్నాడు కదా. అవును అవును. అందువలన అయితే దీనికి ప్రతిస్పందనగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. రెండవది, ఆయన ఏమి నేరుగా పేరు పెట్టి, ఖచ్చితంగా త్రిష విజయను ఉద్దేశించి మరి అందులో ఎలాంటి సందేహం లేదు, అయినా కానీ పేరు పెట్టి అనలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. జరిగింది కూడా అదే కనుక ముందు నోటీసు ఇచ్చి వివరణ కోరి మహిళా కమిషన్ కానీ లేదా ప్రభుత్వం కానీ కేసు నమోదైనా ముందు నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత అదుపులోకి తీసుకుంటే, ఆ వివరణ నచ్చకపోతే అదుపులోకి తీసుకుంటే అది వేరే అంశం. కానీ అరెస్ట్ చేయాలి అనేటువంటి దాంతో కొంచెం అతిగా పోలీసు కూడా అతిగా వ్యవహరించినట్లుగా కనిపిస్తా ఉంది. అలాంటి ఉద్దేశాలను గమనించి ఆయన వెంటనే హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో ఊరట రావడం, సరే ఇది పెద్ద విషయం కాదు. కానీ ఇలాంటి ధోరణి ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి ఈ ఏడాది కూడా పూర్తిగా ముందే వస్తే
అంటే ఏడాది కూడా కాదు సార్, రాబోయేటువంటి మొదటి రోజే అసెంబ్లీ మొదటి రోజే ఉదయనిధి స్టాలిన్ కొంచెం వ్యంగ్యంగా అదే మాట్లాడారు. ఆయన రీల్స్ ప్రభుత్వంలా కాకుండా రియల్ ప్రభుత్వంలా మాట్లాడని చెప్పేసి ఈవెన్ లాస్ట్ ఒక 24-48 గంటల కింద నుంచి కూడా ఈ కామెంట్ల డిఎంకే నుంచి వస్తుంది. ద పాయింట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో విజయ్ని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా ఒక సినీ, అఫ్కోర్స్ ఆయన కూడా సినీ నటుడే, ఆయనకు రాజకీయ నేపథ్యం ఉందేమో, బట్ హీఈస్ ఆల్సో ఇన్ టు ద ఇండస్ట్రీ. అట్లాంటి వ్యక్తి చెంగల్పట్టులో ఒక భార్య తన భర్త కోసం వెతుకుతోంది, ఒక కుట్టి కథ చెప్తా అని చెప్పేసి వ్యంగ్యంగా ఒక ఒక వికటాట్టహాసం చేస్తూ చేసేటువంటి కామెంట్స్. ఎంతైనా ఒక ముఖ్యమంత్రి కదా, ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అంత కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కొంత గౌరవించే మాట్లాడుతున్నారు. బట్ అట్లాంటి గౌరవం ఎందుకు విజయ్ విషయంలో రావట్లేదు ఇదని స్టాలిన్ కనుక్కోవాలా? తెలంగాణలో కూడా కొన్ని అవాంఛనీయమైనటువంటి పదజాలం రేవంత్ రెడ్డి గారి గురించి లేకపోతే కేటీఆర్ గురించి అందరికీ తెలిసినవే. అవి మనం మళ్ళా చెప్పుకోవడానికి అంటే సార్ మనం ఒక హనీమూన్ పీరియడ్ అనేది ఉంది. ఆ హనీమూన్ పీరియడ్ తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రి ఇచ్చే రియాక్షన్, ఆ యాక్షన్కి వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఆ మాటలకు వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. బట్ అక్కడ తమిళనాడులో ఆ వెర్షన్ కనిపించట్లా. అంటే ఇక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశారు. మనం ఒకసారి అవి మనం చెప్పుకోవాల్సినవి కాదు, ఎందుకంటే మనం సిగ్గుపడాలి అటువంటి వాటిని చెప్పుకుంటే. ఆఫ్ కోర్స్. అందుకని తమిళనాడులో నేను అనేది తమిళనాడులో ఆ విధంగా, ఎందుకంటే మొత్తం డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా సినిమా వాళ్లే కదా, రీల్స్ చేసినా పాలన చేసినా దీర్ఘకాలంగా దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళు వాళ్లే అక్కడ. అందుకని వాళ్ళని వీళ్ళని వాళ్ళు అనుకోవడాలు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మద్దతుని బట్టి తొక్కేయడాలు, లేకపోతే మద్దతు ఇవ్వడాలు, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. కాకపోతే ఏంటంటే తమిళ సినిమాల్లో ఎట్లాగైతే మొరటు హాస్యము లేదా మొరటు డైలాగ్స్ కొన్ని ఎట్లాగా ఉంటాయో, నిజ జీవితంలో కూడా అలాంటి వాటినే వాళ్ళు ప్రయోగిస్తున్నారు. అదే గర్హనీయం, విషాదకరమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోవాలి. అందుకని రీల్స్ లో వీళ్ళు పెట్టేటువంటి మొరట హాస్యాలు వేరు, దాన్నే నిజ జీవితంలోకి తీసుకొస్తే ఇది ఇట్లాగే తయారవుతాయి. మరి ఆ హుందాతనం పాటించటంలో మరి ఇప్పుడు స్టాలిన్ మన విజయ్తో పోలిస్తే ఉదయనిధి స్టాలిన్ ఒక రాజకీయ నాయకుడిగా, నటుడిగా ఆయనకి 2 అనుభవాలు ఉన్నాయి. అటువంటిది మరి ఎందుకు ఆ విధంగా తొందరపాటుతో అనేది ఆలోచించాల్సింది. సమాజం కూడా హర్షించేటువంటి పరిణామం అయితే కాదు.